మీకు నా మీద నమ్మకం లేదా? నేను అబద్ధం చెప్తున్నానా? నమ్మకం కలిగేదే. ఒకవేళ ఇలాంటి ఘటన నాకు మొదటిసారి జరుగుంటే గనక నమ్మకం కలిగేదే. ఒకవేళ నేను నువ్వు పాలల్లో మత్తు మందు కలపడం చూసుండకపోతే. జీజాబాయ్, ఇలాంటి పనే నా విషయంలో ఒక నాట్యగతి కూడా చేసింది. ఆమె నాట్యగతి కాబట్టి పెద్దగా తప్పుగా అనిపించలేదు. ఎందుకంటే అలాంటి స్త్రీకి అలాంటి పని చేయడం చాలా సులభం. కానీ నువ్వు ఇలాంటి పని చేయడం చాలా పెద్ద తప్పు. ఒకసారి ఆలోచించు. చంపాబాయి తప్పు బయట పెట్టడంలో నువ్వు కూడా భీమ్కి సాయంగా ఉన్నావుగా. ఎంత దూషించారు మీరందరూ కలిసి ఆ రోజు ఆ నాట్యగత్తెని. ఆ రోజు నేను నీతో మాట్లాడాను. తర్వాత నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. కానీ నువ్వు అదే పని చేశావు ఏదైతే ఆ నాట్యగత్తె చేసిందో. మరైతే ఇది తప్పు కాదా? మీరు నన్ను ధర్మబద్ధంగా పెళ్లి చేసుకున్నారు, కానీ నాకు ఇప్పటిదాకా భార్య హోదా అని ఇవ్వలేదు, భర్తగా ప్రేమని పంచలేదు. ఇది తప్పై ఉండొచ్చు, కానీ నా తప్పుని సరిదిద్దటానికి నువ్వు చేసిన తప్పుని సమర్థించలేను. మన ఇద్దరి మధ్య ఎప్పటికీ ఆ సంబంధం ఉండదు. ఆ వాస్తవాన్ని నువ్వు అంగీకరించి తీరాలి. కావాలంటే నిన్న రాత్రి నేను నీ నిర్వాకం బయట పెట్టేవాడి. కానీ నేను చూడాలనుకున్నాను నువ్వు ఈ విషయంలో ఎంతవరకు వెళ్తావో. జీజాబాయ్, ఇక ముందెప్పుడూ ఇలాంటి కుట్రలు చేయొద్దు. ఆ చంపా ఒక నాట్యగత్తె, కానీ నువ్వు నా భార్యవి. ఒక భార్య ఎప్పుడూ తన భర్త మీద ఇలా కుట్రలు చేయదు. పైగా అన్ని సమస్యల్లోనూ ఆమె తన భర్తకి తోడుగా ఉంటుంది. భర్త నమ్మకాన్ని గెలుచుకుంటుంది. పోన్లే, ఒకందుకు సంతోషంగా ఉంది. ఇన్ని సమస్యలు వచ్చిన తర్వాత కూడా భీమ్కి చదువు మీదున్న శ్రద్ధ ఏమాత్రం తగ్గలేదు. అవును, ఈ 2 రోజుల్లో నేను కూడా ఏదో ఒక పని ఎదుక్కుంటాను. అప్పుడు ఇంట్లో డబ్బులకు ఎలాంటి లోటు ఉండదు. అవును బాలన్నయ్య, నువ్వేమీ బాధపడకు, నేనున్నానుగా. నేను కూడా పని వెతుక్కుంటాను. ఇక ఎలాగూ నాన్నైతే డబ్బులు పంపిస్తాడు. ప్రతిసారి వాటిని ఎవరు దోచుకోరుగా. ఒకవేళ మీరు విడిపోయి సుఖంగా ఉండాలని నువ్వు అనుకుంటే మీ నాన్నకి ఉత్తరం రాసి చెప్పు, నీకు ఇక డబ్బులు ఏమీ అవసరం లేదు అని. జీజాబాయి ఈ మాటల్ని నీకు చేరవేసినందుకు, ఇంకా ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఉండటానికి నాకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చింది. తులసి, మీ నాన్నకి ఈ మధ్య పెళ్ళయిందిగా, అక్కడ కూడా ఆయనకు ఒక కుటుంబం ఉంది. అందుకని మీ నాన్న మీద ఏ ఆశలు పెట్టుకోవద్దు. ఆనందన్నయ్య, పద స్కూల్కి వెళ్దాం. భీమ్ బడికి వెళ్ళడానికి నీకు ఇంకా వేలవలేదుగా. దారిలో ఏదైనా పని వెతుక్కుంటాము. పద ఆనందన్నయ్య. నేను కూడా ఏదో ఒక పని వెతుక్కోవడానికి వెళ్తాను. జాగ్రత్తగా వెళ్ళండి. స్వామీజీ, స్వామీజీ, సతారా మొత్తం మీకు నీరాజనాలు పలుకుతున్నారు. మాకు నీరాజనాలా? అంటే ఆ భగవంతుడికి నీరాజనాలే. స్వామీజీ, ఈ నీరాజనాల పరంపర ఒక వాతావరణాన్ని సృష్టిస్తుంది. మన ధర్మానికి, మన నమ్మకానికి, ఇంకా మన భగవంతుడికి అనుకూలంగా ఇది నిరంతరం ఇలాగే కొనసాగుతూ ఉండాలి స్వామీజీ. అలా జరగాలంటే ఈ ప్రాంతంలోని సేట్ల అందరి ఇళ్లకు వెళ్లి చెప్పండి, అందరి ధర్మరక్షణ కోసం చందాలు ఇవ్వమని. ఒక పెద్ద యాత్ర చేయండి. ఇంటింటికి వెళ్లి చెప్పండి, ధనికులు పేదలు అందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయండి. వాళ్ళందరికీ చెప్పండి, దానాలు చేయటం వల్ల ధనమేమీ తరిగిపోదని.
పైగా భగవంతుడు వడ్డీతో సహా చెల్లిస్తాడని చెప్పండి. తప్పకుండా స్వామీజీ, మేము ఇప్పుడే ఈ యాత్ర ప్రారంభిస్తాం. సిద్ధాంతి గారు, మీరు చాలా బాగా చెప్పారు. మనందరం కలిసి ఈ శుభకార్యానికి అధ్యక్షుడిగా సేట్ గారిని ఎన్నుకుందాం. అతి ఉత్తమం. సేఠ్ ధన్ సుఖలాల్, నువ్వొక శుభముహూర్తం చూసుకొని ఈ పని ప్రారంభించు. సేట్ గారు, ఇంకా ఆలోచిస్తున్నారేంటి? ఇప్పుడు మీరు అధ్యక్షులు కూడా అయ్యారు. ఈ శుభకార్యాన్ని ప్రారంభించండి. ఇలా చూడు మంగేష్, నాకేమీ అధ్యక్షుడు గిధ్యక్షుడు అవ్వాలని లేదు. నేను ప్రతిసారి ప్రతిదానికి నా డబ్బులు ఖర్చు పెట్టలేను. నేను వెళ్తున్నాను. ఇలా చేయటం బాగలేదు సేటు, నువ్వు నాశనమైపోతావు. అయ్యో సేట్ గారు, ఆగండి. సేట్ గారు, ఏ భీమరావ్, నువ్వు నన్ను సతారా నుంచి వెళ్ళగొడతానని సవాలు చేశావుగా, ఏమైంది? స్వామీజీ, మా అంబేద్కర్ గురువు గారు చెప్పారు, మీలాంటి వాళ్ళు ఏదైనా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళినా ఆ కొత్త ప్రాంతాన్ని కూడా ఇలాగే చేస్తారంట. ఇంకా అక్కడున్న నాలాంటి వాళ్ళని కూడా నన్ను పెట్టినట్టు ఇబ్బందులు పెడతారంట. అదేదో సూటిగా చెప్పొచ్చుగా, నువ్వు భయపడ్డావని. నేనెప్పుడూ ఎవరికీ భయపడను. కానీ ఎప్పుడైతే అనవసరంగా శక్తిని వృధా చేస్తున్నానని అనిపిస్తుందో అప్పుడు పక్కకి తప్పుకుంటాను. పక్కకి తప్పుకోవటం అంటేనే భయానికి గుర్తు భీమరావ్. కాదు, అది వివేకం కూడా అవుతుంది. అంబేద్కర్, నువ్వు జ్ఞానబోధ చెయ్యొద్దు. స్వామీజీ, మీరు మా గురువు గారితో కొంచెం మర్యాదగా మాట్లాడండి. వదిలే భీమరావు, వీళ్ళంతే. వీళ్ళందరికీ గౌరవానికి అవమానానికి అర్థమే తెలీదు. చూడండి స్వామీజీ, ఏ రోజైతే ప్రజల ముందు మీ నిజస్వరూపం బయటపడుతుందో అప్పుడు మీకెక్కడా చోటు అనేదే దొరకదు. సతారాలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ దొరకదు. రా భీమరావు, విద్యాలయానికి వెళ్దాం. పదాను. ఒక విశాలమైన ఆలయాన్ని నిర్మిద్దాం. ఈ గ్రామంలో, ఆ ఆలయంలో దేవుడి విగ్రహం స్థానంలో మా విగ్రహం ఉంటుంది. ఎందుకంటే దేవుడు మాలో కొలువై ఉన్నాడు. అప్పుడు ఈ విషయం జనాలందరికీ బాగా అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు మమ్మల్ని భగవంతుడి రూపంలో స్వీకరిస్తారు, శ్రద్ధతో పూజిస్తారు. తద్వారా సతారాలో మేము శాశ్వతంగా చిరస్థాయిగా పాతుకుపోతాము. అప్పుడు భీమరావుకి, వాళ్ళ జాతి వాళ్ళకి ఇది తెలిసి వస్తుంది, మా యొక్క సామర్థ్యమేంటో. కానీ స్వామీజీ, గుడి కట్టడానికి చాలా ఖర్చు అవుతుందిగా. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, వసూలు చేయండి. దాంతో ఆలయం కట్టండి. ఇదే మా ఆదేశం. ఈ సర్వజ్ఞ స్వామీజీది. మీ ఆజ్ఞ స్వామి. ఈ స్వామీజీ లాంటి వాళ్ళు భగవంతులుగా మారాలన్న రంజిలో మనుషులుగా కూడా మిగలటం లేదు. సాధారణ మనుషుల కన్నా ఎక్కువగా అనుకుంటున్నారు. స్వయంగా వాళ్ళ విగ్రహాలతో ఆలయాలు నిర్మించుకోవటం సమంజసం అనుకుంటున్నారు. వాళ్ళు ఇది మర్చిపోయారు. భగవంతుడంటే ఆయనలో కరుణ ఉందని, దయ ఉందని, సద్భావాలుంటాయని. ఆయన భక్తుల హృదయాల్లో కొలువై ఉంటాడు. అంతేగాని భగవంతుడంటే ఎప్పుడు శిలారూపంలో ఒకే చోట కూర్చునుండి భక్తుల చేత నీరాజనాలు అందుకునేవాడు కాదు. మిమ్మల్ని అందరినీ ఉద్ధరించటానికి ఆ ప్రభువు మమ్మల్ని పంపించాడు. అందుకని మా ఆజ్ఞను మీరు పాటించండి. సర్వజ్ఞ స్వామీజీకి జై! భగవాన్ సర్వజ్ఞ స్వామీజీకి జై! కానీ గురువు గారు,
అసలు మనుషులకి దేవుళ్ళుగా అవ్వాలని కోరిక ఎందుకు? మనుషులందరికీ బాగా తెలుసు మనిషికి మరణమే అంతిమ సత్యమని. ప్రతి మనిషి ఏదో ఒక రోజు తప్పకుండా మరణించాల్సిందే. కానీ మీరు చెప్పారు భగవంతుడు అమరుడు అని, దేవుళ్ళకి జననమూ ఉండదు మరణమూ ఉండదు అని. మనిషిలోని కీర్తికాంక్ష వాళ్లతో ఇలాంటివన్నీ చేయిస్తూ ఉంటుంది. ప్రపంచ పురోగతికైనా పతనానికైనా రెండిటికీ మూలం ఇదే. ఎప్పటి వరకైతే మనుషులు మనిషి యొక్క పరిమితుల్లో ఉండి స్వయం పురోగతి సాధించుకుంటారో అప్పటిదాకా బాగానే ఉంటుంది. ఎప్పుడైతే మనిషి తన హద్దులు దాటి మరో కొత్త హద్దుల్ని సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తాడో అక్కడి నుంచి వాళ్ళ వినాశనం మొదలవుతుంది. అయితే గురువుగారు, ఏ మనిషికైనా తనకున్న పరిధిని దాటడానికి కీర్తి, కాంక్ష ఇంకా శక్తి ఎక్కడి నుంచి వస్తాయి? అహంకారం నుంచి. భీమరావు, రేపు నువ్వు పెద్దవాడి అవుతావు. ఎవరికి తెలుసు, భవిష్యత్తులో నువ్వు గొప్ప గొప్ప పనులు చేయొచ్చు. ఆ పనుల వల్ల నీకు సంతోషం కలుగుతుంది. ఇంకా సంతోషంతో పాటు గర్వం కూడా వస్తుంది. ఆ గర్వపు భావాన్ని నువ్వు గనక అదుపు చేసుకోలేకపోతే అప్పుడు ఆ గర్వం అహంకారంగా మారుతుంది. అందుకని మనిషికి తన హద్దులేంటో పూర్తిగా తెలిసి ఉండాలి. ఆ పరిధిలోనే వాళ్ళు జీవించాలి. అర్థమైందా భీమరావు? వెళ్ళండి. వెళ్ళి మాకు ఆలయాన్ని నిర్మించే ఏర్పాట్లలో మనసు పెట్టి ప్రయత్నించండి. అలాగే స్వామీజీ. మంగేష్, నువ్వుండు. నీతో మాకు కొంచెం పనుంది. చెప్పండి స్వామి. నువ్వు వెళ్ళి ఆ సేట్కి నచ్చజెప్పాలి. అసలు నాకేం అర్థం కాలేదు స్వామి. మేం అర్థం చేసుకోగలం. ఆ సేట్ నీకు ఎన్నో సంవత్సరాలుగా మిత్రుడు. ఇది నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. స్నేహమా, ధర్మమా, అది నువ్వే నిర్ణయించుకోవాలి. స్వామీజీ, నా దృష్టిలో ధర్మానికి మించింది ఏదీ లేదు. కాబట్టి ధర్మాన్ని రక్షించడానికి నేను సేటు గారి విషయంలో అవన్నీ చేస్తాను, ఏవైతే మీరు నాకు చెప్పారో. ఆ తర్వాత సేటు గారితో నా స్నేహం ఉన్నా లేకపోయినా పర్వాలేదు. నాకేదో ఒక పని ఇవ్వండి. ఏ పని ఇచ్చినా ఆ రోజు డబ్బులు ఆ రోజు ఇచ్చేయండి. మాకు డబ్బులు అవసరం చాలా ఉంది. ఆ పని సంగతి సరే, కానీ డబ్బులు రోజు రోజు ఇవ్వను. నెల చివరిలో డబ్బులు ఇస్తాను. అది కూడా ఒక నెల రోజులు చూస్తాను నువ్వు ఆ పనికి పనికొస్తావో లేదో అని. అంటే మీకు నా పనితనం పూర్తిగా తెలుసుకోవడానికి నెల రోజులు పడుతుందా? నీకు ఇష్టమైతే పని చేయి, లేకపోతే అవతలకెళ్ళు. లేదు లేదు, మీరు అలా అనొద్దండి. మీరు ఏ పని చెప్పినా చేస్తాను. డబ్బులు చాలా అవసరం ఉంది. ఇలా అడుక్కునే బాధ ఉండేది కాదుగా. అదే నువ్వు నీ తమ్ముడు భీమరావుకి ఇంకా మీ నాన్నకి కాస్త బుద్ధి చెప్పుంటే ఈ రోజు పరిస్థితి వచ్చేది కాదు. నీ కష్టాలకి నీ ఇంట్లో వాళ్ళు పడే కష్టాలకి కారణం ఆ రామ్జీ ఇంకా భీమ్, తండ్రి కొడుకులు ఇద్దరు. చూడండి, మీరు నాకు పని ఇవ్వకపోతే మానేయండి, అంతేగాని నీతులు చెప్పకండి. మా నాన్న భీమ్ ఇద్దరు ఒప్పే. వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. బాలా, ఇలారా. మాతో పాటు పనిచేస్తావా? బాగా డబ్బులొస్తాయి. రోజు ఎంతో సంపాదించొచ్చు. సరే, మనం ఏం పని చేయాలి? మరి నా జాతితో మీ ఇద్దరికి. మా పనికి జాతితో ఎలాంటి సంబంధం లేదు. అయితే చెప్పండి, ఏం పని చేయాలి? దొంగతనం చేయాలి. మనం అందరం రాత్రి చీకటిలో పని ముగించుకుంటాం, ఇక పగలంతా విశ్రాంతి తీసుకోవడం. లేదు లేదు, నేను అలాంటి పనులేం చేయను. ఆలోచించుకో. నీకు డబ్బులు కావాలనుకుంటే రాత్రికి ఇక్కడికే వచ్చి మమ్మల్ని కలు. మాకు ఈ పనిలో కొన్నిసార్లు 100 రూపాయలు దొరుకుతాయి ఒక రాత్రికే, లేకపోతే నీ ఇష్టం. భీమ్, మనం స్కూల్కి వెళ్ళే ముందు కూడా చాలా చోట్ల పని అడిగాం, కానీ ఎవ్వరివ్వలేదు. ఆనందన్నయ్య, ఏం పర్వాలేదులే. ఇప్పుడు కూడా వెతుక్కుందాము. మనకు ఏదో ఒక పని దొరుకుతుందిలే. ఒకవేళ పని దొరకలేదనుకో, అప్పుడు మనం ఇలా అనుకోవాలి, మనం పని కోసం పూర్తిగా మనసు పెట్టి ప్రయత్నించలేదని.
భీమ్, నువ్వింత ఆత్మవిశ్వాసంతో ఇంత మంచిగా ఎలా ఉండగలుగుతావు? ఆత్మవిశ్వాసంతో మంచిగాను లేక తొందరపాట్లో చెడ్డగాను రెండిటిలో ఎలాగో అలా ఉండాలిగా. ఎలా ఉండాలో మనం నిర్ణయించుకోవాలి. సరే భీమ్, ఒక మాట చెప్పు. రేపు ఒకవేళ నువ్వు చాలా గొప్పవాడివి అయ్యావనుకో, అప్పుడు నువ్వు నన్ను నీతో పాటు ఉంచుకుంటావా లేదా? రేపు నేను ఏమవుతాను నాకు తెలీదు, కానీ ఏదైనా సరే నా చిన్నన్నయ్యని నాతో పాటు తప్పకుండా ఉంచుకుంటాను. నువ్వు గొప్పవాడివి అవుతావు భీమ్. అయినా నువ్వవ్వకపోతే ఇంకెవరవుతారు? పని వెతుక్కుందాం పదా. నువ్వు చాలా అదృష్టవంతుడివి సోదరా. అందుకే స్వామీజీ ఈ శుభకార్యం కోసం నిన్నెంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాత భగవంతుడు నీకు ప్రపంచంలోని సుఖశాంతులన్నీ నీకిస్తారు. వినండి వినండి వినండి, గ్రామస్తులారా, సోదరులారా, అందరూ వినండి. మీ అందరికీ తెలుసు కదా, ఇతని జీవితాన్ని స్వామీజీ బాగు చేశారు. అందుకే ఇతను ప్రతిజ్ఞ చేశాడు, ఈ సతారాలో ఇతను స్వామీజీకి గుడి కడతారంట. అవునా? అవును. ఇతను చెప్తున్నాడు ఊరంతా ఇల్లిల్లు తిరిగి చందాలు అడుగుతాడంట. ఇక ఎప్పుడైతే డబ్బులు పోగవుతాయో ఆ డబ్బుతో ఇక్కడ గుడి నిర్మిస్తాడంట. అందుకని నేను ఇప్పుడు మీ అందరినీ ప్రార్థిస్తున్నాను, మహాప్రభు అయిన స్వామీజీకి గుడి కట్టడానికి చందాలివ్వండి. కానీ నా దగ్గర డబ్బులు లేవు. అరే మూర్ఖుడా, డబ్బులు కాదు, చందాను, చందా. అరే మీరు అందరూ ఆలోచిస్తున్నారేంటి? చందాలివ్వండి. అందరూ ఈ పుణ్యకార్యంలో భాగస్తులవ్వండి. ఇవ్వండి ఇవ్వండి, నువ్వు కూడా ఇవ్వు. ఇప్పుడు చందాలు అడిగే కార్యక్రమం మొదలైంది కాబట్టి పదండి, ఊరంతా తిరిగి చందాలు అడిగి ఆ వసూలైన డబ్బుతో స్వామీజీకి గుడి కడదాం అందరం. సర్వజ్ఞ భగవానుడికి జై! సర్వజ్ఞ భగవానుడికి జై! ఈ స్వామీజీ నా డబ్బులన్నీ గొల్ల చేసేస్తాడు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా డబ్బుల్ని కాపాడుకోవాలి. ఈరోజు ఈ రాత్రికే ఈ సొమ్మంతా వేరే ఊర్లో దాచొస్తాను. ఇవాళ ఎక్కడ దొంగతనం చేద్దాం రా? ఇక్కడికి 2 ఊర్ల అవతల బాగా డబ్బున్న సేటున్నాడు, వాని కొడదాం ఈరోజు. సరే అయితే. అంత దూరం వెళ్లాల్సిన అవసరం ఏముంది? మన ఊర్లో కూడా సేటున్నాడు కదా, అతని ఇంట్లో దొంగతనం చేయండి, చాలా సొమ్ము దొరుకుతుంది. ఇంకా అన్నిటికంటే ముఖ్య విషయం, ఇది దొంగతనం కిందికి రాదు, ఇది కేవలం ధర్మసేవ అవుతుంది. అవును, కానీ మా నూరి సేట్ గారు ఉన్నారే, ఆయన చాలా జిత్తులు మారినక్క. మేమిద్దరం ఇరుక్కుంటే ఎలా? మీకు అసలు బుద్ధి ఉందా? మీ ఇద్దరు ఇప్పుడు భగవంతుడి సేవ కోసం దొంగతనం చేస్తున్నారు. అప్పుడు భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు. ఆ సేటు మిమ్మల్ని ఏమీ చేయలేడు. సేటు గారు, మీరు స్వామీజీకి ఇంకా ధర్మానికి విరుద్ధంగా వెళ్ళి ఉండాల్సింది కాదు. ఆనందన్నయ్య, మనం వెళ్ళి ఇన్ని పని అడుగుదాం పదా. రా. మాకు కూడా ఏదైనా పని ఇవ్వండి. మీరు పని చేయడానికి మనుషులైతే కావాలి, కానీ మీ ఇద్దరి వల్ల కాదు పని. మీరు చిన్నపిల్లలు. మేం చేస్తామండి, మీరు పనేంటో చెప్పండి చాలు. మీకు అనిపించలేదనుకోండి మేము చేయలేకపోతున్నామని, అప్పుడు వద్దని చెప్పండి. కానీ ఒకసారి మా మీద నమ్మకం ఉంచి చూడండి. నేను చెప్పానా మీరిద్దరు పిల్లలని? మీరు చేయలేరు, వెళ్ళండి. మేం 3 అన్నదమ్ములం, మాకిద్దరు అక్కలు, ఒక అత్త ఉంది. మా ఇంట్లో సరుకులు కేవలం రేపటి వరకే ఉన్నాయండి. మేమిద్దరం చిన్నపిల్లలం నిజమే, కాని బరువు బాధ్యతలు తెలుసండి మాకు. దయచేసి పని ఇవ్వండి. మాకు పని ఇచ్చారంటే మీకెప్పటికీ చాలా రుణపడి ఉంటామండి. రామ్జీ, మీకు ఉత్తరం వచ్చింది.
భీమ్ ఉత్తరం రాశాడా? నమస్కారం నాన్న. నువ్వు పంపించిన డబ్బులు అందాయి. కానీ నాన్న, ఇక నుంచి డబ్బులు పంపించొద్దు. అలా అని నీకు అధికారం లేదని కాదు, మాకు హక్కు లేదని కాదు. కానీ ఎందుకంటే ఇప్పుడు నేను, బాలాన్నయ్య ఇంకా ఆనంద్ ఉన్నాం.